హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బింగో టెక్. కొంతమంది యూజర్స్ అడిగారు, బ్రో కొంచెం సౌండ్ బార్ మీద కొంచెం రివ్యూస్ చేయండి, ఏ సౌండ్ బార్ తీసుకోవాలి, ఏ సౌండ్ బార్ సజెస్ట్ చేయండి అని చాలామంది అడిగారు. సో నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, సౌండ్ బార్ అనేది అందరికీ కల. సో ముఖ్యంగా బాయ్స్కి అయితే ఇంట్లో ఒక సౌండ్ బార్ అనేది ఉండాలి, సో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఫీల్ అవ్వాలని చాలామంది కోరిక అది. సో మీకోసం ఒకటే చెప్తున్నా, సౌండ్ బార్ తీసుకుంటే హై ఎండ్లో తీసుకోండి, సో హై వాటేజ్ తీసుకోండి, సో 5.1 సపోర్టెడ్ సౌండ్ బారే తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఒకవేళ మీరు టీవీ డాల్బీ అట్మాస్ తీసుకున్నా సరే, సో దానికి కంపాటబుల్గా ఉండే సౌండ్ బార్ అనేది తీసుకోవాలి. సో మీ ముందుకు ఒక సౌండ్ బార్ తీసుకొచ్చాను. ఈ సౌండ్ బార్ అనేది మోటోరోలా వారి యాంపీ సౌండ్ ఎక్స్ అండి, 500 వాట్ సౌండ్ బార్. ఇది నేను 6 months బ్యాక్ పర్చేస్ చేశాను. ఆ టైంలో వచ్చి ఇది 30,000 దాకా ఉండేది. సో ఇప్పుడు దీని కరెంట్ ప్రైస్ వచ్చి 9,000 నడుస్తుంది ఫ్లిప్కార్ట్లో. సో ఒకవేళ పర్చేస్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సౌండ్ బార్ అనేది పర్చేస్ చేసుకోండి. సో దీని పాజిటివ్ చూసుకుంటే మనకి ఈ సౌండ్ బార్ అనేది 500 వాట్స్తో వస్తుంది. సో ఫ్రంట్లో మనకి ఓవరాల్ 6 స్పీకర్స్ అనేవి ఉన్నాయి. సో విన్నారా, 6 స్పీకర్లు అనేది మన ఫ్రంట్ సైడే ఉన్నాయి. సో ఇక్కడ 2, తర్వాత చూసుకుంటే ఇక్కడ 2, తర్వాత ఇక్కడ 2, అంటే లెఫ్ట్, సెంటర్, రైట్. సో సాధారణంగా ఇప్పుడు వచ్చే సౌండ్ బార్లకి మనకి లెఫ్ట్, రైట్, సెంటర్ అనేది ఒక్కొక్క స్పీకర్ అనేది ఇచ్చారు. కానీ ఈ మోడల్లో మనకి 6 స్పీకర్స్ అనేది ఫ్రంట్ నుంచి మనకు 6 స్పీకర్స్ ఉన్నాయి. సో దాంతోపాటు రేర్ స్పీకర్లో మీకు చూసుకుంటే రేర్లో మీకు 2 స్పీకర్స్ ఉన్నాయి. సో ప్రతి స్పీకర్ వచ్చి 2.5 inches. సో ప్రతి ఛానల్ వచ్చి మనకి 75 వాట్స్ దాకా సపోర్ట్ ఉంటుంది. సో దీనిలో సౌండ్ బార్ చూసుకుంటే మనకి కంప్లీట్గా మెటల్ గ్రిల్ అని ఇచ్చారు. సో చూసుకుంటే కంప్లీట్గా మెటల్ గ్రిల్ అని ఇచ్చారు. సో బ్యాక్ చూసుకుంటే మనకి షైనీ బ్లాక్ ప్లాస్టిక్ అనేది వాడారు. సో బ్యాక్ సైడ్ పోర్ట్స్ చూసుకుంటే HDMI ARC సపోర్ట్ కూడా ఉంది. సో డాల్బీ డిజిటల్, డాల్బీ అట్మాస్ దాకా, అంటే 4K ఆడియో దాకా మీకు సపోర్ట్ చేస్తుంది. సో మీకు ఏమైనా సౌండ్ బార్ కానీ, సో మీకు ఏమైనా టీవీ ఏమైనా ఉంటే అట్మాస్ అనేది సపోర్ట్ చేస్తుంటే దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. సో అట్మాస్ ఇది డాల్బీ డిజిటల్ అండి. సో అట్మాస్ అంత దాకా మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. దాని తర్వాత మీకు HDMI ఆప్టికల్ అనేది ఇచ్చారు. సో ఆప్టికల్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు ఆక్స్ కేబుల్ కూడా మీకు సపోర్ట్గా ఉంది. దాంతోపాటు USB పోర్ట్ కూడా సపోర్ట్గా ఉంది. సో దీంట్లో చూసుకుంటే మనకి సబ్వూఫర్ అవుట్పుట్ అనేది ఇచ్చారు. సో దీంట్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి సబ్వూఫర్లోనే ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో దీని నుంచి వచ్చే పవర్ అవుట్పుట్, DC అవుట్పుట్ వచ్చి మనకి ఈ సౌండ్ బార్ యాంప్లిఫైర్ అనేది వస్తుంది. సో సౌండ్ బార్ యాంప్లిఫైర్ ఇన్పుట్ వచ్చి ఇక్కడ ఉంది. సో సౌండ్ బార్ యాంప్లిఫైర్ ఇన్పుట్ వచ్చి DC ఇన్పుట్ ఇక్కడ. సో దీని నుంచి వచ్చే అవుట్పుట్, యాంప్లిఫైర్ నుంచి వచ్చే అవుట్పుట్ వచ్చి డైరెక్ట్గా మనకి సబ్వూఫర్ కనెక్ట్ అవుతుంది. సో దీనికి కనెక్షన్స్ అనేది కొంచెం క్రంజీగా ఉంటుంది. కాకపోతే దీని వైర్ అనేది లెంతీగానే ఇచ్చారు. సో సబ్వూఫర్ టు సౌండ్ బార్కి మీకు వైర్ అనేది లెంతీగానే ఉంది. దాంతోపాటు మీకు రేర్ స్పీకర్ అండి, రేర్ లెఫ్ట్ ఇది. సో దీని ఛానల్ వచ్చి దీంట్లో మీకు 2 స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో సాధారణంగా రేర్ స్పీకర్లో ఒక స్పీకర్ అయినా వస్తుంది. సో దీంట్లో మీకు 2 స్పీకర్ అని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మీకు దీని కనెక్షన్ అనేది AV ప్లగ్లా చూడండి అలా కనెక్షన్ ఇచ్చారు. వేరే పరంగా చూసుకుంటే మనకి వేరే స్పీకర్లో చూసుకుంటే మనకి సో డిటాచబుల్ కాదు. సో మీకు ఇలాగా వైర్ అనేది డిటాచ్ చేయడానికి కుదరదు. సో దీంట్లో అనేది మీకు ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేశారు. సో సబ్వూఫర్కి వస్తే దీని అవుట్పుట్ వచ్చి 80 వాట్స్ అండి. అవుట్పుట్ వచ్చి 80 వాట్స్. కానీ దీని నుంచి వచ్చే సౌండ్ ఉంటుంది కదండి, సో అది అన్ఇమాజినబుల్. ఎందుకంటే దీన్ని 0లో పెట్టినా సరే మీకు ఆ వైబ్రేషన్, ఆ బేస్ అనేది మీరు ఫీల్ అవుతారు. సో 50 పెట్టేసరికి మా పక్కింట్లో ఒక ఆంటీ వాళ్ళు గొడవకు వచ్చేసారు, ఎందుకు అంత సౌండ్ అని. సో ఇప్పటివరకు నేను హై వాల్యూమ్లో దీన్ని వినలేదు. సబ్వూఫర్ బేస్తో నేను ఏ సాంగ్ కానీ ఏ మూవీ కానీ వినలేదు. జస్ట్ 50%కే మా పక్కింటి వాళ్ళు వచ్చి గొడవ వేసుకున్నారు. నేను అసలు 50K టచ్ చేయలేదు ఇప్పటివరకు. సో దీనికి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి, సో దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ అనేది ఇచ్చారు. సో దీని కంప్లీట్లీ బాడీ వచ్చి
వుడెన్ బోర్డ్తో వచ్చింది. సో కంప్లీట్లీ వుడెన్తో వచ్చింది. సో ఇప్పటికీ బ్రాండ్లో ఇప్పుడు వచ్చే బ్రాండ్లో చూసుకుంటే మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ అనేది వాడుతున్నారు. ప్లాస్టిక్ వాడితే మనకి బేస్ అనేది క్లారిటీగా ఉండదు. సో ఇది వచ్చి కంప్లీట్గా వుడెన్ బాక్స్తో వచ్చింది. సో కంప్లీట్ స్క్వేర్ డిజైన్ అండి. సో డిజైన్ చూసుకుంటే మనకి మ్యాట్ ఫినిష్తో ఇచ్చారు. సో ఇది చూస్తే మనకి ప్రీమియం లుక్తో వస్తుంది. మోటర్లో కూడా ఇంచుమించు జేబీఎల్ లాగే ఉంది, జేబీఎల్ డిజైన్ కానీ. సో జేబీఎల్ చూస్తే మనకి జేబీఎల్ లాగే అనిపిస్తుంది. సో దాంతోపాటు చూసుకుంటే మోటర్లో బ్రాండింగ్ అనేది సో మంచి బిల్డ్ క్వాలిటీతో వచ్చారు, మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వచ్చారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 6.5 ఇంచ్ సబ్ ఊఫర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీని అవుట్పుట్ వచ్చి 80 వాట్స్ దాకా వస్తుంది. సో దీని ఆప్టిమైజేషన్ అంటే మీకు దగ్గర 160 వాట్స్ దాకా మీకు అవుట్పుట్ అనేది ఈ సబ్ ఊఫర్ నుంచి వస్తుంది. సో దీని చిన్న ఫ్లక్చుయేషన్సే మనకి మంచి సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో మరి గమనిస్తే అంటే చిన్న అప్ అండ్ డౌన్ చిన్న ఫ్లక్చుయేషన్స్కే మీకు మంచి బేస్ అనేది ఫీల్ అవుతారు. దాంతోపాటు మీకు బేస్ చూసుకుంటే మీకు మంచి ప్లాస్టిక్ స్టాండ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది డౌన్ ఫైరింగ్ సబ్ ఊఫర్ అండి. సో దీన్ని కంపేర్ చేయలేము వేరే సబ్ ఊఫర్తో. ఎందుకంటే డౌన్ ఫైరింగ్ సబ్ ఊఫర్లు అనేది ఎప్పుడైనా సరే మనం టీవీ కార్నర్లో పెట్టాలి, లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా కార్నర్లో పెట్టాలి. అప్పుడే మనకి దీని బేస్ అనేది కంప్లీట్గా ఫీల్ అవుతాం. ఈ నెగిటివ్స్ పరంగా చూసుకుంటే ఈ సౌండ్ బార్లో మనకి నెగిటివ్స్ చూసుకుంటే దీని నుంచి ఈ రేర్ స్పీకర్ అండి, ఈ రేర్ స్పీకర్ నుంచి ఈ సౌండ్ బార్కి కనెక్ట్ అయ్యే వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్ అనేది చాలా లెంత్ అనేది తక్కువగా ఇచ్చారు. సో సాధారణంగా మనకి సబ్ ఊఫర్ మనకి కార్నర్లో ఉండాలి, సౌండ్ బార్ అనేది సెంటర్లో ఉండాలి. సో రేర్ స్పీకర్స్ అనేది మనకి బ్యాక్ ఉండాలి, అప్పుడే మనకి 5.1 అనేది ఫీల్ అవుతాం. సో దీంట్లో చూసుకుంటే మనకి రేర్ స్పీకర్స్కి 10 feet అనేది ఇచ్చారు. సౌండ్ బార్ నుంచి కనెక్ట్ చేసుకుంటే మనకి పక్కనే వస్తుంది. సో 10 feet అంటే ఇంచుమించు దగ్గరే వస్తుంది. అంటే అంత డిస్టెన్స్ వైర్లోనే మనకి ప్రొవైడ్ చేశారు. సో అది డ్రాబ్యాక్గా చెప్పుకోవాలి. ఇంకోటి చూసుకుంటే మనకి రిమోట్లో 3 మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఒకటి మ్యూజిక్ మోడ్, ఇంకోటి సినిమా మోడ్, ఇంకోటి న్యూస్ మోడ్. సో ఈ 3 మోడ్స్ కాకుండా వేరే ఇంకేమైనా మోడ్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఇంకా బెటర్గా ఉండేది. సో చెప్పుకున్నాం కదా. దాంతోపాటు మనకి దీంట్లో రేర్ స్పీకర్ వాల్యూమ్ కంట్రోల్ అనేది మనకి ప్రొవైడ్ చేయలేదు. సాధారణంగా మనకి రేర్ స్పీకర్లో కొంచెం ఒక్కొక్కసారి వాయిస్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో రేర్ స్పీకర్ వాల్యూమ్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి రిమోట్లో మనకి ఆప్షన్స్ ప్రొవైడ్ చేయలేదు. సో నా పరంగా చూసుకుంటే అది డ్రాబ్యాక్ కింద వస్తుంది. తర్వాత మనకి సో రేర్ స్పీకర్లో కొంచెం మోటరోలో కాంప్రమైజ్ అయ్యి కొంచెం వైర్ అనేది ఎక్స్టెండ్ చేసి ఉంటే ఈ మోడల్ అనేది హై క్లాస్లో ఉండేది, టాప్ లెవెల్లో ఉండేది. సో ఇది రిలీజ్ అయిన టైంలోనే దీని ప్రైస్ వచ్చి 37,000 దాకా ఉండేది. సో ఈ యొక్క మిస్టేక్స్ వల్ల దీని వాల్యూ అనేది తగ్గిపోయింది. కాకపోతే సౌండ్ పరంగా కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ చూసుకుంటే దీనికి ఏ బ్రాండ్ అనేది దగ్గరలో రాదు. ఎందుకంటే దీని క్వాలిటీ వచ్చి మనకి 37,000 దాకా మనకి ప్రతిదీ డీటెయిల్గా క్వాలిటీలో కానీ ఆడియో పరంగా కానీ మోటార్ అనేది కాంప్రమైజ్ అవ్వలేదు. కాకపోతే చిన్న మిస్టేక్స్ ద్వారా ఈ మోడల్ అనేది కొంచెం డ్రాబ్యాక్ అయింది. సో ప్రోడక్ట్ పరంగా చూసుకుంటే మనకి ప్రీమియంగా ఉంటుంది. సో ఒకవేళ మీ బడ్జెట్ 8,000 to 9,000 అయితే ఇప్పుడైతే సేల్స్ అనేది నడుస్తుంది ఫ్లిప్కార్ట్లో. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ మోడల్కి అనేది మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 6 months నుంచి నేను వాడుతున్నాను. సో నా ఒపీనియన్ ప్రకారం ఈ బ్రాండ్కి అనేది వెళ్ళొచ్చు ఖచ్చితంగా. సో దీని సర్వీస్ సెంటర్స్ కూడా మనకి అవైలబుల్గానే ఉన్నాయి. ఈ బ్రాండ్కి ఏమైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇదండి మన రివ్యూ. తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. కొత్త ప్రోడక్ట్స్తో మీకు ముందుకు వస్తూ ఉంటాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగే మీకు వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. సో మీకు ఇలాంటి ప్రోడక్ట్స్ కానీ ఇంకేమైనా రివ్యూస్ కానీ ఉంటే నా కామెంట్స్ చేయండి, మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ నైట్.